హాయ్, నేను మీ యోగి. ఈరోజు ఫస్ట్ మనం MySQL కామెంట్స్ కోసం నేర్చుకుందాం. సో, ఫస్ట్ MySQL కామెంట్స్ అని టైప్ చేసి దాని యాప్ అనేది ఓపెన్ చేద్దాం. ఇది ఆల్రెడీ క్రియేట్ చేసుకోవాలి. సో, మనం దీనికి ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటాం. సో, జస్ట్ పాస్వర్డ్ టైప్ చేస్తే ఇట్లానే వస్తుంది. సో, మనం SQL వల్ల యూజెస్ ఏంటంటే ఒక డేటాబేస్ని క్రియేట్ చేయడం. డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది ఈ SQL అన్నమాట. సో, మనం ఎలా టేబుల్ని క్రియేట్ చేయాలి అనే చిన్న చిన్న బేసిక్స్ అనేవి ఈరోజైతే నేర్చుకుందాం. సో, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ కొన్ని పర్ఫార్మెన్స్ లైక్ డేటాబేస్ క్రియేట్ చేసినవి నీకు కావాలి అనుకుంటే జస్ట్ సో డేటా బేసెస్ అని యూజ్ చేస్తే చూడండి. మీరు ఆల్రెడీ ఇవన్నీ యూజ్ చేసినవన్నమాట. సో, ఇవన్నీ వచ్చాయి. ఓకే. ఇప్పుడు నీకు అది నచ్చలే. జస్ట్ యూ వాంట్ టు సెలెక్ట్ దట్ అండ్ యూ వాంట్ టు డ్రాప్ దట్. జస్ట్ డ్రాప్ అనే కీవర్డ్ యూజ్ చేసి దాన్ని డిలీట్ చేసేయొచ్చన్నమాట. దీంట్లో ఉన్న డెప్త్‌ని డిలీట్ చేయాలనుకోండి. జస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ యూజ్ డీపీటీహెచ్ అని కొడితే అది మనకి ఇప్పుడు యాక్టివ్‌లో వచ్చింది. సో, నీవు దాన్ని డ్రాప్ చేయాలి అనుకుంటున్నావు. జస్ట్ డ్రాప్ డేటాబేస్ అని ఏమైంది? డెప్త్. ఓకే. దీన్ని నువ్వు డ్రాప్ చేయాలనుకుంటున్నావు. యెస్. అది డ్రాప్ అయిపోయింది. మళ్ళీ చూడు ఒకసారి. సో, డేటాబేస్ డేటాబేస్ ఏంది మనం చూడాలి? ఓకే. సో, డేటాబేస్‌ని చూద్దాం. డేటాబేస్‌ని చూస్తే చూడండి. దీంట్లో మనకి డెప్త్ అనే వర్డ్ అనేది లేదు. చూడండి. ఓకేనా? నెక్స్ట్ మనం ఒక టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఒక డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? మనం నేర్చుకుందాం ఫస్ట్‌గా. ఓకే. జస్ట్ క్రియేట్ క్రియేట్ డేటాబేస్ ఒక నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, స్టూడెంట్ అనేది నేమ్ నేను క్రియేట్ చేశా. నెక్స్ట్ ఓకేనా? చూడండి. క్వెరీ ఓకే. 1 రో ఎఫెక్టెడ్. ఒక రో అనేది ఎఫెక్టెడ్ అయ్యింది. ఓకే. నెక్స్ట్ మనం యూజ్ చేయాలి. జస్ట్ యూజ్ స్టూడెంట్ నేమ్ ఇద్దాం. ఓకే. స్టూడెంట్ నేమ్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు మనం టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. దీనికి ఒక సింటాక్స్ ఉన్నది. జస్ట్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ స్టూడెంట్‌కి ఏముంటది? మెయిన్‌గా నేమ్. స్టూడెంట్ నేమ్ అనేది వేర్‌కేర్. ఎందుకంటే అది ఒక స్ట్రింగ్ కాబట్టి వేర్‌కేర్‌లో స్టోర్ చేయాలి. ఇది ఒక డేటా టైప్ అన్నమాట దీంట్లో. ఓకే. నెక్స్ట్ రోల్ నంబర్. రోల్ నంబర్ ఉంటది కదా! జస్ట్ దాన్ని ఇంట్ అని తీసుకుందాం. నెక్స్ట్ కోర్స్. కోర్స్ అనేది అబ్సల్యూట్‌లీ స్ట్రింగ్ కాబట్టి వేర్‌కేర్ అని తీసుకుందాం. ఓకే. దీనికొక సైజ్ ఎంత ఇద్దామంటే ఒక 90 ఇద్దాం. మన ఇష్టం సైజ్ ఎంతైనా ఇచ్చుకోవచ్చు. జస్ట్ ఆక్యుపై చేయడానికి. నెక్స్ట్ మార్క్స్ అనేది హింట్ కాబట్టి బై డిఫాల్ట్‌గా ఇంట్ అనేవి తీసుకుంటాయి. ఓకే. నెక్స్ట్ మనం టేబుల్ అయితే క్రియేట్ చేసాం. ఓకే. దీంట్లో వాల్యూస్ అనేవి స్టోర్ చేయాలి కదా! ఓకే. జస్ట్ మనం ఇన్సెట్ అనే కీవర్డ్ వాడి ఇంటూ దేంట్లో వాల్యూస్ చేయాలి? స్టూడెంట్ వాల్యూస్ అనేవి స్టోర్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్‌గా స్టూడెంట్ నేమ్ కింద స్టూడెంట్ నేమ్, రోల్ నంబర్ దగ్గర రోల్ నంబర్, తర్వాత కోర్స్ దగ్గర కోర్స్, మార్క్స్ దగ్గర మార్క్స్ అట్లా వేయాలి. ఓకే. ఫస్ట్ స్టూడెంట్ నేమ్ కాబట్టి ఇది డబుల్ కొటేషన్‌లో పెట్టాలన్నమాట. స్టూడెంట్ నేమ్ యోగి అని ఇచ్చా అనుకోండి. నెక్స్ట్ రోల్ నంబర్ 35. ఓకే. నెక్స్ట్ కోర్స్. కోర్స్ అనేది అబ్సల్యూట్ స్ట్రింగ్ కాబట్టి బీసీఏ. ఓకే. నెక్స్ట్ మార్క్స్ అనేవి 100 ఒక 89 అనుకోండి. ఓకే. ఇట్లా మనం గడిగడికి టేబుల్స్ క్రియేట్ చేయాలంటే చాలా కాంప్లెక్సిటీ అండ్ టైం కూడా టేకెన్ అవుతాయి. జస్ట్ మనం దీంట్లోనే ఇట్లా కామా ఇచ్చుకొని ఇంకో టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ కార్తిక్. ఓకే. రోల్ నంబర్ ఎంత? ఒక 78 అని అనుకుందాం. బ్రాంచ్ ఏది? ఒక సీఎస్‌సి అని పెట్టుకుందాం. అండ్ మార్క్స్ అనేవి 88 అని పెడదాం. ఓకే. ఇంకొక టేబుల్ క్రియేట్ చేద్దాం. వాల్యూస్ క్రియేట్ చేయడానికి ఒక నేమ్ విజయ్ అని క్రియేట్ చేద్దాం. అండ్ రోల్ నంబర్ అనేది 55 అని ఇద్దాం. అండ్ కోర్స్ అనేది బీఎస్సీ అని ఇద్దాం. అండ్ మార్క్స్ అనేవి
ఒక 78 ఇద్దాం. ఓకే. 3 టేబుల్స్ అనేవి క్రియేట్ చేసాం. ఓకే. 3 టేబుల్స్ అనేవి క్రియేట్ అయిపోయి నో డూప్లికేట్స్ అండ్ క్వరీ ఓకే. 3 రోస్ ఆర్ ఎఫెక్టెడ్ అని చెప్పారు. మనం ఈ టేబుల్‌ని ఇన్ఫర్మేషన్ పెట్టాం కదా! ఆ ఇన్ఫర్మేషన్ ఎలా చూడాలంటే జస్ట్ సెలెక్ట్ యాస్ట్రిక్ ఫ్రమ్ మనం దేంట్లో ఉంది? స్టూడెంట్ టేబుల్‌లో ఉంది. జస్ట్ స్టూడెంట్ టేబుల్ అనేది పెడితే చూడండి. మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. దీంట్లో మనం చాలా పర్ఫార్మెన్సెస్ చాలా టాస్క్స్ అనేవి చేయొచ్చు. ఫస్ట్ మనకి ఓన్లీ ఈ స్టూడెంట్ నేమ్‌లో ఉన్న నేమ్స్ అనేవి మనకు కావాలి. జస్ట్ సెలెక్ట్ స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకేనా? చూడండి ఓన్లీ స్టూడెంట్ నేమే వచ్చాయి. అర్థమైంది కదా! నెక్స్ట్ మనకి ఒక యోగి నేమ్ కావాలనుకోండి. జస్ట్ సెలెక్ట్ యాస్ట్రిక్ ఫ్రమ్ స్టూడెంట్ మొత్తం యాస్ట్రిక్ ఎందుకు యూజ్ చేసాం? మొత్తం ఈ కాలమ్స్ మొత్తంలోని ఎక్కడ ఉంది అని చెప్పడానికి. వేర్ అంటే జస్ట్ సెర్చ్ చేస్తాం. ఎక్కడ వేర్ రోల్ నంబర్ ఈక్వల్ టు 35. ఓకేనా? రోల్ నంబర్ అనేది 35 ఉంటే అది ప్రింట్ చేయండి. చూడండి జస్ట్ యోగి ఉన్న రో మాత్రమే వచ్చింది. ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట సెలెక్ట్ చేసి. నెక్స్ట్ నీకు ఇక్కడ ఎక్కడైనా అప్డేట్ చేయాలనుకోండి. ఏదైనా వాల్యూని అప్డేట్ చేయాలి. జస్ట్ అప్డేట్ అనే ఒక కీవర్డ్ అని యూజ్ చేస్తాం అనమాట. అప్డేట్ స్టూడెంట్ సెట్ తర్వాత దేంట్లో మనం ఒక రోల్ నెంబర్‌లో తీసుకున్నాం. రోల్ నెంబరే సెట్ చేద్దాం. ఓకే. రోల్ నంబర్ ఈక్వల్ టు 77 వేర్ ఓకే. వేర్ వేర్ రోల్ నంబర్ ఈక్వల్ టు ఈక్వల్ టు జస్ట్ చూడండి ఎంత 55. ఓకేనా? 55 దగ్గర మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ అప్డేట్ చేద్దాం. ఓకేనా? అప్డేట్ అయితే అయిపోయింది. ఒకసారి చూద్దాం టేబుల్‌ని. సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్. చూసారా? ఇక్కడ 77 అనేది అప్డేట్ అయిపోయింది. చూడండి. ఇట్లా అప్డేట్ అనేది చేసుకోవచ్చనమాట. మన వాల్యూస్‌ని ఫ్యూచర్‌లో ఏవైనా రాంగ్స్ చేసినా, ఏవైనా చేసినప్పుడు ఇలా అప్డేట్ అనేది ఇట్లా యూజ్ అవుతది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద యూజ్‌ఫుల్ థింగ్ ఈజ్ ఆల్టర్. ఆల్టర్ అనేది ఒక కాలమ్‌ని యాడ్ చేయడానికి మెయిన్‌గా యూజ్ అవుతదనమాట. ఓకే. జస్ట్ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ ఎందుకంటే స్టూడెంట్ టేబుల్ కదా! ఒక టేబుల్‌లో స్టూడెంట్ అనేది ఏడ్ చేయాలి మనం యాడ్ చేయాలి. జస్ట్ యాడ్ ఫోన్ నంబర్ అనేది ఏంటి? ఇంట్ టైప్ కదా! జస్ట్ ఇట్లా ఇస్తే యాడ్ అనేది అయిపోద్ది. ఓకే. చూడండి. క్వరీ ఓకే. 0 రోస్ యాక్టివేటెడ్. ఓకే. అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని చూడాలంటే ఫస్ట్ అది బై డిఫాల్ట్‌గా నల్ వాల్యూస్ అనేది తీసుకుంటది. దాంట్లో ఏ వాల్యూస్ లేవు కదా! చూడండి. ఓకే. చూడండి. అన్ని నల్ వాల్యూస్ తీసుకుంది. ఇప్పుడు దీంట్లో వాల్యూస్ పంపించాలంటే జస్ట్ అప్డేట్ చేసినా అయిపోద్ది. ఇందాకల ఆల్రెడీ మనం అప్డేట్ చేసాం చూడండి. అప్డేట్ స్టూడెంట్ సెట్ ఎక్కడ చేయాలి మనం అప్డేట్ అనేది? ఫోన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 909878 ఓకే. వేర్ ఎక్కడ మనకు దీనికొక ఇన్‌స్టెన్స్ తీసుకుందాం. ఓకే. మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 89 అనుకుందాం. మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 89 ఓకే. ఇక్కడ మనకి డేటా అనేది చూడండి. ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయాయి. జస్ట్ ఫ్రమ్ స్టూడెంట్ అప్డేట్ అయిపోయింది కదా! చూడండి. 909878 ఇట్లా అప్డేట్ అనేది యూజ్ అవుతదనమాట. ఓకే. నెక్స్ట్ మెయిన్‌గా ఇప్పుడు నీకు ఈ మార్క్స్ అనేవి కావాలి. టోటల్ మార్క్స్ అనేవి. జస్ట్ ఏం లేదు. సెలెక్ట్ సమ్ చేయాలనుకుంటున్నాను. ఏది చేయాలనుకున్న సమ్ మార్క్స్. సెలెక్ట్ సమ్ మార్క్స్. ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నావు? జస్ట్ ఫ్రమ్ స్టూడెంట్.
స్టూడెంట్ టేబుల్‌లో ఇక్కడ మార్క్స్ అనేవి సమ్ చేయాలని చెప్తున్నాం. సింపుల్‌గా సమ్ చేసేది చూడండి. 255 అనేది సమ్ చేసింది. నెక్స్ట్ యూ వాంట్ టు ఫైండ్ మాక్సిమం అనుకోండి. సెలెక్ట్ మ్యాక్స్. మార్క్స్‌లో మాక్సిమం ఏదో చూడడానికి. జస్ట్ ఫ్రమ్ స్టూడెంట్. చూడండి మాక్సిమం అనేది 89 అనమాట. ఇట్లా మనకి చాలా సింపుల్‌గా ఉంటది యూజ్ చేయడానికి. నెక్స్ట్ మినిమమ్ అనుకోండి. సెలెక్ట్ మిన్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్. స్టూడెంట్ చూసారా 78. 78 అనేది మీకు ఇంకా కొన్ని కామెంట్స్ ఇంకా మనం జాయిన్స్ కోసం ఇంకా చాలా ఉన్నాయి. సో రేపు నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.